నిన్న అసెంబ్లీలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది, మీరు గమనించారో లేదో. చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో పోలీసుల ద్వారా లేకపోతే కేసుల ద్వారా ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు ఒక్కసారి నిల్చున్నట్టు దాదాపు సభ అంతా నిలబడ్డారు. చంద్రబాబుతో సహా పవన్ కళ్యాణ్ 90-95% మంది ఎమ్మెల్యేలు నిలబడ్డారు, కేసులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు కావటం. అంటే ఇది గత 5 సంవత్సరాల పాలనలో కేసుల చుట్టూ తిరిగినటువంటి రాజకీయానికి సంబంధించినటువంటి అంశం. కేసులు పెట్టే క్రమంలో అనేక నిర్బంధాలు ఎదుర్కొన్నటువంటి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆ స్థాయిలో ఉండటం, రఘురామకృష్ణరాజు, పవన్ కళ్యాణ్తో సహా నారా లోకేష్ వీళ్ళతో సహా, అంటే ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న వాళ్ళతో సహా, ఇంకోటి అక్కడ స్పీకర్ నుంచోవడానికి అవకాశం లేదు కాబట్టి ఆగారు, కానీ స్పీకర్ కూడా నుంచోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తం మీద ఈ మొత్తం అంశంలో కీలకంగా చూడాల్సింది ఏంటంటే గతంలో అక్రమ కేసులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అంశం ఖచ్చితంగా గణనీయమైనటువంటి పాత్ర పోషించింది. ఆ ఎదుర్కొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎదుర్కొన్న వాళ్ళలో వాళ్ళ ప్రతినిధులుగా వచ్చినటువంటి వీళ్ళందరూ అనేక మంది, అంటే జర్నలిస్టులు కానీ అనేక మందికి, అంటే నిన్న చంద్రబాబు శ్వేతపత్రం సందర్భంగా చాలా క్లియర్గా చెప్పారు. మీడియా హౌస్లు కానీ మీడియా యజమానులు కానీ మీడియాలో పనిచేసినటువంటి జర్నలిస్టులు కానీ వీళ్ళతో సహా న్యాయవాదులతో సహా అందరూ అక్రమ కేసులు ఎదుర్కొన్నారు అనేటటువంటి కంక్లూజన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఆలోచిస్తే ఒకటి క్లియర్గా దానికి సంబంధించినటువంటి ఇండికేషన్స్ అదే రకంగా ఉన్నాయి. ఈరోజు సాక్ష్యంగా కూడా నిలబడటం. నిన్న చంద్రబాబు ఆ మాట అనగానే లేచి నిలబడ్డ వాళ్ళ సంఖ్యాపరంగా కానీ వాళ్ళలో ఉన్నటువంటి ప్రముఖుల అంశాన్ని కానీ కలిపి చూస్తే ఖచ్చితంగా అదొక వాల్యూమ్, పెద్ద వాల్యూమ్ కనిపిస్తుంది. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వ పాలనలో కేసులతోటి మాత్రమే ప్రతిపక్షాలని గొంతెత్తే వాళ్ళని తొక్కేయాలి అనే ప్రయత్నాన్ని జరిగిన దానికి ఈ 2 తెలుగు రాష్ట్రాల గత పాలనలో క్లియర్గా ఇండికేషన్. ఇంకో విషయం ఏంటంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రతిపక్షాన్ని లేకపోతే తమ పక్షాన్ని అణిచివేస్తున్నారో, కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని పదే విమర్శిస్తున్నారో, ఆ విమర్శలకు సంబంధించి మీ పాలన ఎలా ఉందో ఒకసారి చూసుకోండి అని చూపించినట్లుగా నేను అసెంబ్లీలో ఆ పిక్చర్ కనిపిస్తోంది చాలా క్లియర్ గా. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా చేస్తున్నటువంటి ప్రచారానికి ఒక కౌంటర్ ఇచ్చేటటువంటి అంశంగా కూడా దీన్ని చూడాలి. గత పాలనలో జరిగినటువంటి ఇంత విశృంఖలంగా జరిగినటువంటి అంశాలు, మీ ట్రాక్ రికార్డ్ ఇట్లా ఉండి మీరు దాన్ని మమ్మల్ని కార్నర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా అనేటటువంటి సమాధానం ఇచ్చినట్లుగానే ఖచ్చితంగా భావించాలి. అదే సందర్భంలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రస్తావించినటువంటి అనేక అంశాలు, సుధాకర్ ఇష్యూ కానీ, మన అనంతబాబు ఇష్యూ కానీ, అదే సందర్భంలో మరికొంతమంది సామాజిక కార్యకర్తల మీద ఎదుర్కొన్నటువంటి నిర్బంధం కానీ, మహిళలపైన జరిగినటువంటి, అంటే మహిళా రైతులపైనటువంటి జరిగినటువంటి వాళ్ళు వాడినటువంటి భాష కానీ, అప్పటి పోలీసులు వాడినటువంటి భాష కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇబ్బందికరంగా. వీటన్నిటి మించి ఇంకో విషయం కూడా ప్రస్తావించారు ఆయన. ఈ గులకరాయి సంఘటన గుర్తుండే ఉంటుంది మీకు. దానికి సంబంధించి కూడా ఒక చిన్న పిల్లాన్ని తీసుకొచ్చి అనవసరంగా దాంట్లో ఎక్కించే ప్రయత్నం చేసి దాన్ని రాజకీయ డ్రామాగా క్రియేట్ చేశారు. ఆ అబ్బాయి ఏదో ఒక 500 ఇస్తే ఆ సభలో అందరూ ఏ విధంగా డబ్బులు ఇచ్చి లేకపోతే బిర్యానీ ప్యాకెట్ ఇస్తే వచ్చారో ఆ అబ్బాయి కూడా అలాగే వచ్చి వెంటనే వెళ్ళిపోతే ఆ చిన్న కుర్రాన్ని ఇరికించే ప్రయత్నం చేసి దాన్ని రాజకీయ డ్రామాగా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారని ఎటకెలకు ఆయన దీని గురించి కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తే ఈ రకమైనటువంటి ఘటనలు జరగటం కొత్త కాదు. ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి, అంటే ఒక కేసులో ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. కోడికత్తి కేసు విషయంలో శ్రీను ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, దానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఒక క్లారిటీ, ఒక అఫిడవిట్ ఇస్తే, లేదా అంటే మ్యాజిస్ట్రేట్ ముందు దానికి కొంత క్లారిటీ ఇస్తే శ్రీనుకి సంబంధించినటువంటి అంశాల్లో ముందడుగు పడే అవకాశం ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గతంలో వెళ్ళలేదు అనేది వాస్తవం. వెళ్ళకపోవడానికి అప్పుడు చెప్పింది ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కార్యక్రమాల్లో బటన్ నొక్కటంలో బిజీగా ఉన్నారు అనేటటువంటి అంశం చెప్పారు. ఇప్పుడు ఆయన మరి ముఖ్యమంత్రిగా లేరు, కేవలం 11 మంది శాసనసభా పక్షానికి నాయకుడిగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటే దానికి సమాధానం లేదు. ఇటీవలే ఒక 10 రోజుల క్రితమో వారం క్రితమో దానికి సంబంధించినటువంటి వాయిదా కూడా వచ్చింది. ఆ కేసు వాయిదాకి వెళ్ళి
ముఖ్యమంత్రిగా అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిజీగా ఉంది వెళ్ళలేదు కారణం చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వెళ్ళి క్లారిటీ ఇస్తే బాగుండేది. కానీ దానికి సంబంధించిన అంశం ఎక్కడ ముందుకు రాలేదు కాబట్టి ఇప్పుడు ఈ అంశం ప్రధానంగా చర్చలో అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలిని క్లియర్గా చూడాలి. ఒక పక్క అసెంబ్లీ జరుగుతోంది, అసెంబ్లీకి గైర్హాజరవడానికి కారణం ఏంటి? ఢిల్లీలో యాత్ర కనిపిస్తుంది. గతంలో ఆయన పైన ఉన్నటువంటి కేసుల విచారణ సందర్భంగా కానీ లేదా ఆయన అఫిడవిట్ ఇవ్వాల్సినటువంటి కోడికత్తి కేసులో శ్రీను విచారణ సందర్భంగా కానీ వెళ్ళకపోవడానికి ఆయన చూపిన ప్రతి రోజు చూపించిన కారణం ఏంటంటే ఒకరోజు అమ్మఒడి బటన్ నొక్కటం, ఒకరోజు ఇంకొక బటన్ నొక్కటం, ఒకరోజు ఇంకో బటన్ నొక్కటం, లబ్ధిదారులతో సమావేశం, లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ అని ఇట్లా రకరకాల కారణాలు చూపించి దాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు దానికి కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం ఒకటైతే ఇప్పుడు అదే అంశాన్ని ముందుకు తీసుకొచ్చి దాని చుట్టూ కూడా రాజకీయ భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హాజరు గైర్హాజరు చుట్టూ రాజకీయం తిరగబోతుంది అనేది వాస్తవం.